ఈ సమావేశానికి వచ్చేసి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి చాలా మందికి నేను తెలుసు, ఇంకా కొద్దిమందికి తెలియకపోవచ్చు. ఎవరైతే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్షత్రియులుగా గుర్తించబడి మరి మనంతా రాజులు అని చెప్పుకుంటూ ఉన్నటువంటి ఈ సందర్భంలో, ఈ శుభ సందర్భంలో మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. అలానే ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది చూస్తున్నారు. వీళ్ళలో చాలా మంది నాకు పరిచయం ఉన్నారు. మీరు మేము అనేక మందిని క్షత్రియుల బాటలో తీసుకెళ్ళడానికి ఇవాళ మీరు కంకణం కట్టుకొని ఇక్కడ కూర్చొని ముందున్నందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. ఉండాలి. బీసీల్లో పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది యాదవులు అన్న విషయాన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నారు. బలహీన వర్గాలకి ఒక అండగా యాదవులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లాకా ఎంగళరావు గారి నాయకత్వంలో క్షత్రియ యాదవ శంకారావు అనే టైటిల్తో ఇవాళ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. జనాభా దామాషా ప్రకారం నామినేటెడ్ పదవుల్లో కూడా సరైన ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం జనాభా దామాషా ప్రకారం నామినేటెడ్ పదవులు కానివ్వండి, అలాగే అమరావతిలో మరి అనేక కులాలకి తెలంగాణలో కూడా 10 ఎకరాలు 5 ఎకరాలు భూములు ఇచ్చి కుల సంఘాల భవనాల నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా విజయవాడలో కూడా అమరావతిలో యాదవ్ కులానికి 10 ఎకరాల భూమి ఇచ్చి భవన నిర్మాణం చేయాలి. అదేవిధంగా ఈ సమాజానికి సేవ చేస్తున్నారు. సమాజానికి సేవ చేస్తున్నటువంటి ఈ యొక్క యాదవ్ కులాలు విద్యాపరంగా వెనుకబడి ఉన్నాయి కాబట్టి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా 2 ఎకరాల భూమి ఇచ్చేసి మరి భవన నిర్మాణం, హాస్టల్ భవనాలు నిర్మించాలని చెప్పేసి, అదేవిధంగా మరి ఈరోజు పశువులు కాస్తున్నప్పటికీ గ్రామాల్లో పశువులు నిల్వ ఉంచుకోవడానికి నిల్వ దొడ్లు లేవు కాబట్టి నిల్వ దొడ్ల అవకాశం కల్పించాలి. ఈ దేశంలో ఏంటంటే కుల వృత్తులను కాపాడాలి, ఈ దేశం అభివృద్ధి చెందాలి. భారతదేశం అంటే ప్రధానంగా ఏ అయితే కుల వృత్తులు ఉన్నాయో ఆ యొక్క కుల వృత్తుల్ని రక్షించుకోకపోతే భవిష్యత్తులో ఎంతో ప్రమాదం ఉంటుందని చెప్పి భారతదేశంలో అందరం కూడా ఈ యొక్క ఎప్పుడైతే మన దేశం అనేక విభాగాలుగా విడిపోయిందో కానీ భవిష్యత్తులో అటువంటిది జరగకుండా అఖండ భారతం పూర్వం ఏవైతే ఉండేదో ఆ విధంగా ఈ భారతదేశాన్ని మనం అందరం కూడా నిలుపుకోకపోతే భవిష్యత్తులో మళ్ళీ ఈ యొక్క దేశం కూడా అనేక భాగాలుగా విడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ మా యాదవ సంఘం ప్రధానంగా ఈ దేశంలో దేశభక్తిని అందరికీ పెంపొందించాలి, హిందూయిజాన్ని నిలబెట్టాలి. ఈ దేశంలో భారతదేశాన్ని భవిష్యత్తులో చీలకుండా కాపాడుకోవడానికి మేము ప్రధానంగా పాత్ర పోషిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.